చెప్పి ఇంటికి వెళ్ళిపోతాం తొందరగా లాభం చదవాలి అని ముందుగా ప్రసంగం తీసుకున్నాను. నాకంటే శక్తివంతమైన వాక్యోపదేశం నా వెనుక నిలబడే దైవజనులకు ఇస్తాను. ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రతి విషయములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటది నీ విషయంలో దేవుని చిత్తము అని ప్రభు చెప్పారు. కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మర్చిపోకూడని గొప్ప అనుభవం. ఆయన చేసిన మేలులు లెక్కించగలనుకుంటున్న లెక్కకు మించిన కార్యాలు మన ఎప్పుడు చేస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు లేచాము అంటే, మరణ పడకలో నుంచి లేచామంటే ఆయన కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆహారం తింటున్నామంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మనకి ఈ రోజును అనుగ్రహించినందుకు కేవలం ఆయనకి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే రేపు మనకు కాదు కనుక ఈ రోజుకి ఆ రోజున ప్రతి ఒక్కరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ప్రక్రియలో అది ఇతర దేశంలో ప్రభు నన్ను క్షేమంగా నడిపించారు. నా కుటుంబంలో వచ్చిన ప్రతి అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చి మమ్మల్ని మా కుటుంబాన్ని రీతిగా నడిపించారని మంచి సాక్ష్యాన్ని విన్నాం. ఆ సాక్ష్యం ద్వారా ప్రభు జ్ఞానపరచబడ్డారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరం కలిసి దేవుని సన్నిధిలో అడగాల్సిన ఒక అద్భుతమైన మాట నేను మీకు పరిచయం చేసి ఇలా వర్తమానాన్ని అలా ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథములో నుండి 16వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వాక్యం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే ఈసారైనా సరే నన్ను బలపరచుము. ఒక్కసారి మాట్లాడండి, అందరూ చెప్పండి, నన్ను బలపరచుము. ఖచ్చితంగా ఈ రాత్రి అందరూ దేవుణ్ణి అడగాల్సిన మాట ఏంటంటే, దేవా నన్ను బలపరచు. సంసోను వాస్తవంగా ఈ మాట అనాల్సినటువంటి అవసరం లేదేమో. కారణం ఏంటంటే అతను బలహీనుడా కాదు కదండి. సంసోను చరిత్ర చదివిన వాడు ఎవరైనా చెప్తారు ఏమని తెలుసా, సంసోను మహాబలవంతుడు అని. సంసోను యొక్క జీవిత చరిత్ర మనం అధ్యయనం చేసినట్లయితే పుట్టక ముందే ప్రతిష్ఠించబడ్డాడు. ఒక వ్యక్తి పుడతాడని ఆ వ్యక్తికి క్షవరము చేయించకూడదు. ఇక్కడ కూర్చున్న పురుషులందరికీ కూడా కటింగ్ వేస్తారు, కానీ సంసోను గారికి ఏమీ లేదండి, కటింగ్ లేదండి, క్షవరము చేయించకూడదు. అది ఒక నాజీరు చేయబడిన అనుభవం. మద్యమునైనను ద్రాక్షారసమునైనను త్రాగకూడదు అనేది కొన్ని నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఆ ప్రకారంగా సంసోను పుట్టక ముందు నుండి ఒక ప్రతిష్టత కలిగిన వాడు. ఆ ప్రతిష్టతలో పుట్టిన సంసోను చాలా బలముగా ఉన్నాడు, ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ. ఆ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రక్రియలో గ్రామాల్లో వెళుతున్నప్పుడు ఏదో సింహం ఎదురైందట. ఆ సింహం ఎదురైనప్పుడు సింహాన్ని బలముగా చేర్చగలిగినటువంటి ఎవరు ఉన్నతమైన దృఢము కలిగిన వాడు. నేనంటాను సంసోను చూడాలంటే చాలా ఎత్తు ద్రౌఢ్యం కలిగిన వాడు, మహాబలము కలిగిన వాడు. సింహాన్ని చీల్చాడు. 300 నక్కలు పట్టుకుని తోకలు ముడేసి ఫిలిస్తీయుల చేతిలో కుదిరిన మహానుభావుడు. దవడ ఎముక తీసి 1000 మందిని కూడా చంపినటువంటి మహాయోధుడు. ఎవరైనా పేరేంటి? సంసోను. అతను ముందు ఫిలిస్తీయులు కట్ట ఉడిగిపోయారు. అలాంటి వ్యక్తి ఒకానొక రోజున ఏమైందో తెలుసా? ఏమంటే తన బలమేంటో నేనంటాను ఒక మాట. చాలా పర్యాయాలు మానవ బలం మీద మన ఆధారపడిపోయినంత కాలం కూడా దేవుడు ఏం చేయడంటే తన బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే ఇది నా బలం, మా అండ. కొన్నిసార్లు కుటుంబం అండ ఉంటుంది కొందరికి. మరో చోట రాస్తాడు, కొందరు రథములు బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారని. మన శక్తి, మన బలం, మన యుక్తి ఎంతవరకు పనిచేస్తుందంటే కొంతవరకు కొంతవరకు ఎదురుకి వెళ్తారు. కానీ టైం వస్తుంది ఏమంటే అన్ని నట్లు అన్ని బోట్లు లూజ్ అయిపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషికి ఆధారమైన బలం ఒకటి కావాలంటే దేవుని బలమే, ఎట్టి సందేహం లేదండి. ఒకనొకసారి దానియేలు గ్రంథంలో చక్కటి మాట ఇలా
చెప్తూ అంటారు 10వ అధ్యాయము 17వ వచనంలో చక్కటి మాట రాయబడింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్య భాగంలో ఇలా రాయబడి ఉంది. ఏముందమ్మా? నా ఏలిన వాడు దాసుడనైనా నా బలము తొలగిపోయిను, ఊపిరి విడువలేక ఉండే పరిస్థితికి వచ్చేసారు. ఎవరైనా ఒక టైం వచ్చేసరికి ఖచ్చితంగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అందరూ చెప్పాల్సిన ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? నా బలము తొలగిపోయాను. ఎప్పుడు ఏటల కాలం మన బలం ఎలా ఉండదండి. ఏటల కాలం ఆరోగ్యం ఒకలాగా ఉండదండి. నా బలము తొలగిపోయాను, నా ఊపిరి విడవలేనంత పరిస్థితి వచ్చింది అన్నాడు పాపం ఆ భక్తుడు. ఈ రోజు నేను మాట అర్థం చేసుకున్నప్పుడు మన బలం ఎంతవరకు అంటే కొంతవరకేనండి. ఒక రోజున చంద్రలీల అమ్మగారని ఒక మంచి పాట రాశారు, మీ అందరికి తెలుసు. ఒక పాట ఏమంటది? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని. నిజమే, మనలో ఆరోగ్యం ఉన్నంత వరకు, మనలో బలం ఉన్నంత వరకు దేవుడు కనపడండి. కారణం ఏంటో తెలుసా? అప్పుడు మనకు మంచి బలం ఉంటుంది, మనకు మంచి శక్తి ఉంటుంది. సింహాన్ని చంపినప్పుడు అనిపించల ఎవరికి? సాంసోను గారికి. ఏమో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన బలం నాకు కావాలి అని. 1000 మందిని దవడైపోతూ ఎవరి గాడిద దవడైపోతూ 1000 మందిని చంపాడు. అప్పుడు అనిపించలా నాకు దేవుడి బలం కావాలని. 2 కళ్ళు పీకి వేయబడిన తర్వాత అర్థమైంది నాకు ఒక బలం అవసరం అని. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దేవుడు, ఆయన పేరు ఉన్నవాడు అనువాడు, ఆయన యెహోవా. మనం ఆశ్రయిస్తున్న దేవుడు ఆయన ఎవరు అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి వాడు అంటే నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట రాయబడింది. నహూము గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం బాగా ఒకసారి చదువుతారా? మన దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు చూడండి. యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. మన దేవుడు మహాబలము కలిగిన వాడట, మహాబలము కలిగిన వాడు. ఆయన దోషులను నిర్దోషులు ఎంచును. 51:15 కూడా ఈ మాటను సపోర్ట్ చేస్తూ చక్కగా మాటించాడు చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచ్చిన భాగంలో చక్కటి మాట. 51:15 అండి. ఇర్మియా గ్రంథం. నా జీవము తోడని యెహోవా తన బలము చేత. చూడండి, ఒక మాట చెప్పాను. ఆ మన దేవుడు ఎవరంటారు? మీరు అందరూ నోరు చెప్పండి, మహాబలము కలిగిన వాడు చెప్పండి. మన దేవుడు ఎవరమ్మా? మహాబలము కలిగిన దేవుడు. ఏం చేశాడంటారా? తన బలము చేత సృష్టిని కలగజేశాడు. ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు కడుతుంది? మన బలమంతా కూడగట్టుకుని ఒక ఇల్లు కట్టాలంటే మినిమం సంవత్సరం, ఎంత తక్కువ వేసుకున్నా పట్టేస్తుంది. మన బలం అప్పటికే మనకి బలహీనత వచ్చేది. ఇల్లు కట్టడానికి మనం ఏం చేస్తాం? చాలా ప్రయాసపడుతున్నాం. మన బలం అంతా కూడగట్టుకుని. మరి ఇల్లు కట్టడానికే మన బలం సరిపోతే సృష్టిని చేయాలంటే ఏమండి? నేను అడుగుతాను, కాలువలు ఇన్ని కాలువలు కనబడుతున్నాయి కదా, కాలువలు కనెక్ట్ చేసింది చంద్రబాబు లేకపోతే వాళ్ళ మామయ్య గారా? చంద్రబాబు గారు కాదు, వాళ్ళ మామయ్య ఎవరైనా ఎన్టీ రామారావు గారు కాదండి. అంతకుముందు సీఎంలు ఎవరైనా కాలువలు తగ్గించారండి? అన్ని కాలువలు వాళ్ళు తగ్గించినవి కాదు, దేవుడు కలెక్ట్ చేశాడు. అసలు నదులు ప్రారంభమైనవే ఏదేనో తోటలో నుండి. అవి శాఖలకు శాఖలుగా విస్తరింపజేసి చక్కగా భూమిని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఆయనకు మంచి పేరుంది. సృష్టిని తన బలము చేత సృష్టిని కలుగజేశాడు. తన బలము చేత. మన బలము మన ఇంటిని కట్టుకోవడానికి సరిపోతుంది. మన బలం మన పిల్లల్ని సిద్ధపరచుకోవడానికి సరిపోతుంది. మన బలం అంతకంటే ఎక్కువ సరిపోతుంది. కానీ ఆయన ఎంత బలవంతుడు అంటే ఒక మాటలో చెప్పాలి, మహాబలవంతుడు. ఆ బలవంతుడైన దేవుడు గొప్ప సృష్టిని కలుగజేశాడు.
అంతేకాదు కీర్తన 74:13 ఈ మాట రాయబడి ఉంది. 74:13 నీ బలము చేత సముద్రమునే నీవు పాయలుగా చేశావు. తెలుగు ప్రారంభం చేయడమ్మా. మళ్ళీ చదవండి మాట. నీ బలము చేత సముద్రమును నీవు పాయలుగా చేసితివి, జలములలో ఏ శిరస్సులు పగలగొట్టాడట? భుజంగముల శిరస్సులని పగలగొట్టగలిగినంత బలవంతుడు మన దేవుడు. మనం ఆశ్రయిస్తున్న దేవుడు సముద్రమును పాయలుగా చేసిన దేవుడు అంట. సముద్రమును పాయలుగా చేసిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఉన్నాం. ఈ రోజున అలాంటి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ బలం నా బలం ఒక్కసారి ఆలోచన చేసి నేను అడగాల్సింది ఏంటో, దేవా నేను బహు బలహీనుడను, నన్ను నీవు అంతా చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే బలం అనేది ఆయన వలన మనకు కలగాలి. చక్కటి మాట ఒకటి మళ్ళా చదివించాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 37వ భాగంలో ఇలా రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వాక్య భాగంలో చూడండి ఒకసారి. ఏం చెప్పారు? 2:37 చదివేశాను. బలమును ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? బలమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు, ఘనతను అనుగ్రహించే దేవుడు. ఈ రోజున నేను అడిగే మాట ఏంటంటే, నీవు అడగాల్సిన ఒక మాట, నన్ను బలపరచుము, నన్ను బలపరచు. బలమునివ్వగలిగిన దేవుడు ఎవరంటే ఆయనే. చెప్పండి, బలమునివ్వగలిగిన దేవుడు ఆయనే, ఘనతనివ్వగలిగిన దేవుడు. ఒక మంచి మాట ఉంది, అనుగ్రహించువాడు. ఈ మాట అంతా చెప్పండి. ఎవరు పెడితే వాళ్ళు ఇచ్చేస్తారు అనుకోమాకండి. దేవుడు ఎవరు పెడితే వాళ్ళకి చూడండి. దేవుడి దగ్గర నుంచి అంటే ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలని అదృష్టం ఉండాలంట. ఏముండాలి? అదృష్టం. అంటే అదృష్టాన్ని పొందుకోవడం దేవుడు దీవిస్తాడా? అదృష్టం ఉన్న వాళ్ళకి బలం వస్తుందంటే నేను మొన్న చదివి నేనే ఆశ్చర్యపడ్డాను ఈ మాట. ఒకసారి రండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ భాగంలో ఇలా రాయబడి ఉంది. 9-11 మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడును. వడిగలవారు పరుగులో గెలవరు. పరుగులో గెలవరు అంటే అర్థం ఏంటంటే, వడిగలవారంటే పరుగులు ఎత్తగలిగిన వారే పరుగు పందులు కొందరు గెలవలేకపోవచ్చు. బలము గలవారు విజయమందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదట. హలో, అన్నం ఎవరికి దొరకదు? జ్ఞానం గలవారికి అన్నం దొరకదంట. బుద్ధిమంతులగుట వలన కూడా ఐశ్వర్యము కలుగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే కాలవర్షము చేతనే అందరికీ కలుగుచున్నవి. అందరికీ దేవుడు ఇస్తున్నాడంట. నేను ఒక మంచి మాట చెప్తాను వినండి. జ్ఞానం గల వారికి ఏం దొరకదమ్మా? చెప్పండి, కనీసం నోట్ తెరవండి. జ్ఞానం గల వారికి ఏం దొరకదు? అన్నం దొరకదు. బుద్ధిమంతుల వలన ఐశ్వర్యము రాదు. తెలివి గల వారికి అనుగ్రహం రాదు. ఒకవేళ ఇవన్నీ కలగాలంటే దేని వల్ల అదృష్టం వర్తించాలి. నేనంటాను, దేవుడు మిమ్మల్ని ఒక అదృష్టవంతులై రాత్రి తీర్చిదిద్దును గాక. అదృష్టవంతులకు ఏం వస్తుందంటే ఫలము వస్తుంది. అదృష్టవంతులకు ఘనతను దేవుడు ఇస్తాడు. కనుక మనం ఎలా మారాలంటే అదృష్టవంతులుగా మారాలి. ఒక రోజు యోబు గారిని అందరూ చూసి ఏమన్నా తెలుసా? పాపం అదృష్టానికి వ్యతిరేక పదం ఏంటంటే దురదృష్టవంతుడు అన్నాడు. ఎందుకంటే పాపం అన్ని పొందుకున్నాడు, అన్నీ ఉన్నాయి, ఇంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉన్నాడా? దేవుడు ఏం చేశాడు, ఏమేం చేశాడని అందరూ అనుకుంటున్నప్పుడు అదే ఆ యోబు గారిని ఒకనొక రోజు ప్రార్థన ఏమనుకున్నారు చూడండి. 29:11 యోబు గ్రంథం 29:11 వచ్చింది. నా సంగతి చెవిని పడిన ప్రతి వాడు
యోగు గారు అన్నారు, నన్ను అదృష్టవంతుడని అందరూ ఒకప్పుడు కావాలనుకున్నారు అని. ఒకప్పుడు అందరూ దురదృష్టవంతులు అనుకున్నారు, ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు? అదృష్టవంతుడు. నేను నా మాట మీకు బాగా అర్థం చేసుకోండి. మన ఎవరో ఒక మంచి పాట రాశారు. ఏ పాట అది? నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను ఓడిపోనయా నీవు నాతో ఉండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకించావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకించావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. మంచి పేరు నాకించావే, మంచి పేరు నాకించావే. ఓడిపోనయా నా పక్షానుండగా, నాకు ఓడిపోనయా నీవు నాతో ఉండగా. దేవుడు సమస్తం అనుగ్రహించగలిగిన దేవుడు. అయితే ఎవరు అనుగ్రహిస్తారు అంటే అదృష్టవంతులకు. అంటే మాట చెప్పండి, ఎవరికంట? నేనంటే ఎవరు అదృష్టవంతులు అంటే ఆయన అడిగేవాళ్ళే అదృష్టవంతులు. నన్ను అడుగుము జనములను స్వాస్యముగాను భూమిని నిరంతరముల వరకు నీకు సొత్తుగా. మనం ఏమడగాలి? నన్ను బలపరచు అని అడగాలి. చెప్పండి, మీరు లెగడమే ఈ రోజు ఏమడగలమా? ప్రతిరోజు ఈ మాట అడుగుతారా? నన్ను బలపరచు తండ్రి అని మీరు అడగాలి. ఏ విషయాల్లో మనం బలపరచబడాలి? బలం ఎవరికి అవసరం అంటే ప్రతి మానవునికి బలం కావాలి. కనుక ప్రతిరోజు కూడా మీరు అడగాల్సింది ఏంటంటే నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు అని అడగండి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా బలపరచు ప్రభావ, బలపరచండి. ఏ విషయాల్లో బలపరచాలి? కొన్నిసార్లు అడుగుతారు కానీ దానికి ఏముండదు. ఏ విషయంలో బలపరచాలి? ప్రభు ఎక్కడైనా బలపరచన్నారు అనుకోండి, ఏ విషయంలో నేను బలపరచాలని దేవుడు అడుగుతాడు. ఆయన చెప్పాలి కదా మనం, ప్రభు నన్ను ఈ విషయాల్లో నన్ను బలపరచు. ఏ విషయాల్లో మనం బలపరచబడాలో నేను ఒక 4-5 మాటలు మీకు చక్కగా అందిస్తూ నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసే పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో ఏ బలం మనకి కావాలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసే పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఫలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను ప్రాణాత్మ కీలలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు శోధించుచున్నది అంటాడు. ఇక్కడ ఒక బలం వచ్చి మీకు చెప్పారు, నన్ను బలపరచు. నోరు తెచ్చనండి మాట్లాడండి. ఏ బలం కావాలంటే వాక్య బలము కావాలి. సంఘానికి ఏం కావాలి? వాక్య బలము. నోరు తెరవండి. సంఘానికి ఏం కావాలి? ఇక్కడ వాక్య బలము అని చక్కగా రాశాడు. వాక్య బలము సంఘానికి కావాలి. ప్రియారా, నేను ఒక మాట చెప్తాను. మన చర్చిలో ఇప్పుడెప్పుడు ప్రార్థన జరుగుతుందో తెలియదు కానీ వాక్యం వినడానికి మీరు ఏం చేయాలి? ఆసక్తి కనపరచాలి. ఎందుకో తెలుసా? వాక్యము బలము కలిగింది. బూస్ట్ హార్లిక్స్ ఏమంటే నేను విషయం చెప్తానంటే, రోజు భోజనం ఎందుకు చేస్తున్నామంటే, రోజు అన్నం తినడానికి కారణం ఏంటంటే శరీరాన్ని మనం బలపరచుకోవడానికి. కానీ ఆత్మను బలపరచుకోవాలని ఏముండాలి? వాక్యం వినాలి. నీ వాక్యమే నన్ను, నీ వాక్యమే నన్ను బాధలో నాకు. యవనస్తులు దేని చేత ప్రార్థన శుద్ధి చేసుకుంటారు? వాక్యం బట్టి. ఈ రోజు వాక్యం ఎలాంటిదంటే బలమైనది. పౌలు ఒకసారి అంటాడు, కొన్నిసార్లు మీకు బలం చాలేదని దేనితో పెంచారు? పాలతో పెంచారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని వాక్యముతో పెంచుతున్నాను అన్నాడు. ఈ రోజున వాక్యము అనే బలము కొరకు ప్రార్థించే దేవా నన్ను వాక్యములో బలపరచు. ప్రతిరోజు సంఘానికి వస్తున్న మీరు వాక్యం అనే బలమును ప్రతిరోజు అనుభవిస్తూ ఉండుగాక. ఆమె అంటూ ఉండండి గట్టిగా. ఎప్పుడైనా వాక్యం కొంచెం ఎక్కువైంది అనుకోండి, కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఏమంటారంటే వాక్యం వినేకొద్దు బలం, వినేకొద్దు బలం. ఆ వినుటకు వేగిరపడండి, ఖచ్చితంగా బలమును మీరు పొందుకుంటారు. యేసు
నామములో ఈ బలం మీరు ప్రతిరోజు అడుగుదురు గాక. మొట్టమొదటి ఏ బలం గురించి మాట్లాడాను? వాక్య బలం. వాక్య బలం. రెండవది జ్ఞానం చేస్తారు. యాకోబు చూడండి, పత్రికలో వెళ్ళిపోండి. 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండెను. రెండవది ఏంటో తెలుసా? ప్రార్థనా బలం. అక్కడ ఏం రాశాడు? నీతిమంతుల విజ్ఞాపన బహు బలము కలిగింది. సంఘములో ప్రార్థనా బలం ఉండాలి. తల్లి చెప్పండి, ఏ బలం ఉండాలి? ఇప్పుడు ఇతర దేశంలో చాలా మంది ఉన్నారు. మీరు వారి కొరకు విజ్ఞాపన చేశారనుకోండి, ఇక్కడ చేసిన ప్రార్థన ఇక్కడ కార్యాలు జరుగుతాయి. ఎన్నో సందర్భాలు మన బైబిల్లో ఉన్నాయి. సంఖ్యలు సైతం తిరిగిపోగలిగినటువంటి కృప దేంట్లో ఉంది? ప్రార్థనలో ఉంది. కనుక సంఘానికి ఉండాల్సింది ప్రార్థనా బలం. అందరూ ఆమేనండి. ఇంకొక మాటలో జ్ఞాపం చేసి ముగిస్తాను. ఆత్మ బలము. ఏ బలం కావాలి? ఆత్మ బలం. సంఘములో ఆత్మ పరిశుద్ధాత్మ బలము కూడా ఉండాలి. ఈ బలం ఎప్పుడు వస్తుందంటే మీరు అడిగితే వస్తుంది. మీరు అందరూ చెప్పాల్సిన మాట, నన్ను బలపరచు. అందరానండి, నన్ను బలపరచు ప్రభువా. ఏ విషయంలో? వాక్యములో నన్ను బలపరచండి. రెండు, ప్రార్థనలో నన్ను బలపరచండి. ఆత్మలో నన్ను బలపరచండి. అంతేకాదండి, అధిక బలం అంటాడు. ఏ బలం అంటాడు? అధిక బలం. దేవుడు అధిక బలం ఇస్తే 8 సంవత్సరాలు బతుకుతారట. 60 70. అధిక బలం ఉంటే 80 దాకా వెళ్ళిపోతారు. అధిక బలం గురించి మీరు ప్రార్థన చేయండి. చాలా ఉన్నాయి చెప్పడానికి. నా వెనుక దైవజనులు ఉన్నారు కనుక వారు శ్రేష్టమైన సందేశాలు ఇస్తారు. నేను రేపటి గురించి చాలా సిద్ధపడాలి. కొంచెం ఆరోగ్యరీత్యా నీరసంగా ఉండడం బట్టి నేను ఎలా చెప్తున్నాను కానీ, లేదా నా ప్రసంగ విధానం వేరుగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ రోజున మీరు అందరూ కలిసి ఇక్కడి నుంచి కొత్త ప్రార్థన ప్రారంభించండి. నన్ను బలపరచు ప్రభువా అని మీరు అడగండి. నా దేవుడు తప్పక అన్ని విషయాల్లో మిమ్మల్ని దేవుడు బలపరచును గాక. ఆర్థికంగా బలపరచును గాక. ఆత్మీయంగా బలపరచును గాక. మీకు ఏ విషయంలో బలం కావాలో ప్రభువుని అడగండి. తప్పక నేను బలపరుస్తాడు. ఆనాడు సంసోను బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరచును గాక. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, ఇవ్వబడిన ఈ మాటలన్నిటి కొరకై స్తోత్రం. నన్ను కూడా మీరు బలపరచండి నా తండ్రి. నన్ను, మా సంఘాలను ప్రభు మీరు బలపరచండి. ఇదిగో ప్రభు ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు బట్టి వందనాలు నా తండ్రి. అందరూ తండ్రి అన్ని విషయాలు బలమునందుటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి తమ్ముడు, నా తండ్రి సత్పండు బట్టి, తండ్రి జయశీలను బట్టి, తనకి ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని బలపరచండి. రామారామయ్య గారి కుటుంబాన్ని బలపరచండి. మా కుటుంబాన్ని బలపరచండి నా తండ్రి. నీకు వందనాలు నా తండ్రి. మా కుటుంబంలో మేము కోల్పోయేందుకు బాధపడ్డాము. ఆ కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున మేము బలపరచబడుదుము గాక. ఆ రీతిగా ముందుకు నడిపించమని, నా వెలుగు నిలబడుతున్న దాని అవసరం కూడా బలంగా వాడుకోమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థించి అలా పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు.